మేము ఇక్కడే పప్పులో కాలేసాం, మీరు ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి. అసలు ఏమైందంటే మేము కొత్త ఇప్పుడు ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. ఈసారి బండి మీద వెళ్ళట్లేదు. ప్రతిసారి బండి మీద వెళ్ళడం బాగోదు కదా, అన్నిసార్లు టైం మంది కాదు కాబట్టి ఈసారి ఇలా ప్లాన్ చేసి నేను ప్రతిసారి ఇలా చేంజ్ అనేది సేవ్ చేస్తుంటాయి బాక్స్లలో. ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందులో సేవింగ్ అనేది తీసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. ఈసారి కూడా తీసుకొని ఇంకా కొద్దిగా మనకి ఎక్కడైనా యూజ్ అవుతుంది కదా అనేసి అన్ని బ్యాగ్లో పెట్టేసుకొని బ్యాగులు సర్దేసుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి స్టేషన్కి ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నా. భద్రాచలంకి ఎంత అయింది ఏంటి అనేసి నేను మొత్తం ఈ వీడియోలో చెప్పేస్తాను అనమాట. నాకు ఇక్కడ నుంచి ఆటో బుక్ మేము వీక్ డేస్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, ఎవరు ఉంటారేమో అనుకున్నాం. చూడండి ఎంత రష్ ఉంది అసలు. మాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, పడుకోవడానికి లేదు. పైన కూడా అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాం బ్యాగుల మధ్యలో. సాయిగాడి కష్టం పగోడికి కూడా రాకూడదు. పాపం ఫుల్గా నిద్ర వస్తుంది, పడుకోవడానికి లేదు, కూర్చున్నాడు పాపం పైన. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. మనం ఇక్కడ దిగిన తర్వాత ఇంకా స్టేషన్ బయటకు వెళ్ళిన తర్వాత ఆటోలు బస్సులు సర్వీసెస్ చాలా ఉంటాయి. మనం అక్కడ నుంచి 70 రూపీస్ నుంచి 100 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. మనం ఏదైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ రాగానే మాకు ఫుల్ వర్షం అనమాట. వర్షంలో కూడా మేము ఈ వర్షం ఎలాగో మనం ఆపదు కాబట్టి ఆటో పెట్టుకొని టెంపుల్కి అయితే వచ్చేసి. ఇదే టెంపుల్ కూడా, ఇది చాలా మందికి టెంపుల్ నేమ్ కూడా తెలుసు కాబట్టి కామెంట్ చేసింది టెంపుల్ నేమ్ ఏంటో. మేము దీని ఆపోజిట్లోనే రూమ్ తీసుకున్నాము. దిస్ ఈస్ ఫర్ టుడే, వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.